హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మా రాధిక వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి పూజకు వచ్చేసానండి. ఎంచక్క ఇంటి ముందు మంచిగా ముగ్గు పెట్టేసింది, తోరణాలు కట్టేసి కోటను కూడా అలంకరించి ముగ్గు పెట్టి దీపం పెట్టేసింది. ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టడానికి వెనక బ్యాక్గ్రౌండ్గా మంచిగా కటన్ తీసుకుందండి. గోమాతలు ఉన్నారు ఇద్దరు. ఇక్కడ కూర్చొని రాధిక పూజకు స్టార్ట్ చేసేసి ప్రసాదాలన్నీ కూడా పూర్తి అయిపోయినాయండి. చేసేసింది రాధికనే. తర్వాత వచ్చేసి ఇప్పుడు పూజకి ఏమేమి కావాలో చూసుకుందాం. ఒక్కసారి పూజకు కూర్చున్నారంటే మధ్యలో లేవకుండా పూజా సామాగ్రి అంతా అందుబాటులో ఉంచుకునేలాగా చూసుకోవాలి. ముందుగా మనకు వరలక్ష్మీదేవి ప్రతిమ లేదా కలుషము ఏదైనా పెట్టుకోవచ్చు. మా రాధిక కలుషం పెట్టింది, అమ్మవారి పటం కూడా పెడతారు. తర్వాత వచ్చేసి తోరణాలు 9 వరుసలు దారానికి పసుపు రాసి మధ్యలో పూలు పెడుతూ 9 ముళ్ళు వేస్తూ తోరణం తయారు చేసుకోవాలి. అదే వరలక్ష్మీదేవి యొక్క రక్షణ తోరణం, వ్రతం ఆచరించే విధానం అండి. అలా ముందుగా అన్నీ కట్టుకొని పెట్టుకోవాలి. వాయినాలు లేదా తాంబూలాలు, రవిక వస్త్రము, తమలపాకులు, ఒక్కలు, పళ్ళు లేదా బెల్లం, కాసిని నానబెట్టిన శనగలైనా పర్వాలేదు. పూజకి అన్నీ ఉండాలని ఏమీ లేదు. పసుపు, కుంకుమ, పూలు ఎందుకు కావాలండి? మీ ఇంటి నుండి కనీసం 3 లేదా 5 మంది లేదా 9 మందికైనా మనం వాయినం ఇవ్వచ్చండి. అలా చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా దీపం వెలిగించడానికి దీపానికి ముందు కుంకుమ, పసుపు పెట్టేసి తర్వాత ఆవు నెయ్యి పోసి దీపం పెట్టుకోవాలి. లేదా మంచి నూనెైనా పర్వాలేదండి. మంచి సుగంధభరితమైన అగరబత్తులు, సాంబ్రాణి, ధూపం, కర్పూరం, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఆవు నెయ్యి, ఇలా అన్నీ కంపల్సరీ ఉండాలండి. పసుపు గణపతిని కూడా చేసుకోవాలి. వినాయకుని చేసుకోవాలి. ఇలా మా బన్నీ అమ్మవారిని అలంకరిస్తున్నాడు. కలుషంని మంచిగా అమ్మవారికి చీర కట్టించి ఏర్పాటు చేస్తున్నాడు. మా రాధిక అలా కాదు ఇలా అని చెప్పి మళ్ళీ తను చేస్తుంది. చాలా శ్రద్ధగా వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులందరూ. చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది. పండగ వాతావరణం అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది. కలుషం పైన మనకు టెంకాయని పెట్టుకుంటాం కదండి. కలుషం అంటేనే మనము పెట్టేసినారు. మంచిగా అమ్మవారి ముఖాన్ని బన్నీ చక్కగా అలంకరించినాడు. కుందన్స్ మంచిగా స్టోన్స్ పెట్టేసి నీట్గా చూడముచ్చటగా కలగా అలంకరించినాడు. ఇప్పుడు అమ్మవారి ముఖాన్ని మా రాధిక కలుషానికి అమర్చి పెడుతుందండి. వీళ్ళు అమ్మవారి అలంకరణ చేస్తూ ఉన్నారు. పూజకు వచ్చేసి మనకు పళ్ళు 5 రకాల పండ్లు, 5 రకాల పూలు, ఇలా అన్నీ ప్రతిదీ 5 లేదా 9 పెట్టి అమ్మవారి వరలక్ష్మి పూజ చేసుకోవాలండి. పూలు అయితే మా రాధిక చాలా తెచ్చింది. మల్లెపూల మాల అమ్మవారికి, మంచిగా గన్నేరు పూల మాల, ఇలా చామంతులు, మందారాలతో అమ్మవారిని చాలా అంటే చాలా ముచ్చటగా అలంకరించింది. బంగారు కూడా వేసిందండి అమ్మవారికి. ఖచ్చితంగా మనం ఇంట్లో ఉన్న బంగారు అమ్మవారికి వేసి పూజించుకోవాలి. అప్పుడే మనకి ఇంకా అంతకన్నా ఎక్కువ రెట్లు మనకు ఆ తల్లి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఇలా చేయడం మనకి పద్ధతి, ఆచారం. చూడు కళ్యాణి బాగుంది అని కూడా అడిగింది. చాలా బాగుంది రాధిక, ఎంత బాగా అలంకరిస్తున్నావు అని అన్నాను. మంచిగా మరి ఇంకో మారు మళ్ళీ మల్లెల మాల వేస్తుంది అమ్మవారికి. స్టెప్ బై స్టెప్ అలా అలంకరించడం వలన అమ్మవారికి ఇంకా కళ పెరిగిపోయింది. చాలా అంటే చాలా ముచ్చటగా ఉన్నారు అమ్మవారు. ఎంత అందంగా ఉన్నారో ఆ తల్లి వరలక్ష్మీదేవి. శివుడు చెప్పిన కథలో కన్నా చాలా అందంగా కనిపిస్తున్నారు. చారుమతికి ఈ కథ చెప్తారు శివుడు పార్వతీదేవికి. స్వప్నంలో కనిపించే వరలక్ష్మి దేవత ఎలా ఉంటుందో ఆ చారుమతికి అలాగే ఉన్నారు మా ఇంట్లో అమ్మవారు.
రాధిక ఆ విధంగా అమ్మవారిని దిష్టి చుక్క పెడుతున్నారండి అమ్మవారికి. నరులకి దిష్టి తగలకూడదు అనేసి అమ్మవారికి దిష్టి చుక్క పెట్టింది. చాలా ముచ్చటగా ఉంది అమ్మవారు. ఎంత అందంగా ఉన్నారు అంటే అమ్మవారు అసలు చూడాలండి. అందుకే మీరు అందరూ చూస్తారనే నేను ఇంత వీడియో తీస్తున్నాను. అదే పనిగా మేము కూడా మళ్ళీ చూసుకోవచ్చు ఇంట్లో అనేసి. చూడండి, కలశం పెట్టి అమ్మవారిని అటుపక్క అలంకరించినారు, ఇటుపక్క అమ్మవారి ఫోటో కూడా పెట్టేసి మంచిగా పూలు వేసి అలంకరించి ఎర్రటి మందారాలతో అమ్మవారిని అలంకరిస్తుంటే ఆ పూల ఎరుపుదనానికి అమ్మవారు ఇంకా చక్కగా కనిపిస్తున్నారండి. చాలా అంటే చాలా చామంతులతో కూడా అండి. ఇక్కడ మా బన్నీ వచ్చేసి మంచిగా షార్ట్ తీసుకుంటున్నాడు అమ్మవారికి. వాని ఆనందం చూడాలి. అమ్మవారిని అలంకరించడానికి చాలా అంటే చాలా ఇష్టంగా అలంకరిస్తాడు మా బన్నీ. నేను చేస్తాను అని మరీ ముందుకు వస్తాడు. వినాయకుడిని కూడా పసుపు వినాయకుని చేసి స్వామివారికి కుంకుమాలు తాంబూలాలతో మంచిగా అలంకరించింది వినాయకుని కూడా మనం ముందుగా స్మరించుకోవాలి. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అంటూ ఆ స్వామిని స్మరించుకున్నాకే వరలక్ష్మీదేవి యొక్క కథను మనం మొదలు పెడదాం. మంచిగా దీపారాధన కూడా చేయబోతుంది. ప్రసాదాలు నైవేద్యాలు కూడా మంచిగా 5 రకాలు చేసిందండి. పూర్ణం బూరలు, వడలు, పాయసం, దద్దోజనం, చిత్రాన్నం, పళ్ళు 5 రకాల పళ్ళు కూడా తెచ్చింది రాధిక. చక్క మంచిగా చాలా అంటే చాలా సంతోషంగా పూజ నిర్వహించుకుంటున్నాము ఇంట్లో. చూసారా, ఈ అరిటాకు వచ్చేసి అంత పెద్ద ఆకండి, మధ్యలో కట్ చేసాము. నచ్చిటాక వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాము అరిటాకు. వాళ్ళ ఇంట్లో అరటి చెట్టు చాలా పెద్దగా ఉంది. పూజకు అనేసి ఇచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. ఆ అరిటాకుల్లోనే మనకు అన్ని పదార్థాలు పట్టినాయి చూసారా. ఆ పళ్ళెంలోకి ఇందులోకి అమ్మవారికి మంచిగా సారె పెట్టింది. చీర, రవిక, పూలు, పండ్లు, గాజులతో సహా అమ్మవారికి సమర్పించింది. ఈ అరటి పండు పంచామృతంలో వేస్తుందండి. మనకు ప్రసాదంగా పంచామృతం తయారు చేస్తుంది అందరికి ఇవ్వడానికి. వరలక్ష్మీదేవి యొక్క కథను మనం మొదలు పెట్టుకుందామండి. కథ చెప్పుకుంటే వినేవారికి, చెప్పేవారికి, చూసేవారికి అందరికీ సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయండి. ఒకనాడు కైలాసంలోని పార్వతీదేవి మహాదేవుడికి నమస్కరించి, స్వామి, లోకంలో స్త్రీలంతా ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలతో సంతానాలతో కలిగి సుఖంగా ఉంటారో అటువంటి వ్రతాన్ని తెలియజేయండి అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, పార్వతి, స్త్రీలకు సంతానాన్ని సంపదలను కలిగించే మహాన్వితమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయాలి. ఆ వ్రతాన్ని మొదటిసారిగా ఆచరించిన సౌభాగ్యవతి చారుమతి. ఆమె గురించి చెప్తాను విను అంటూ కథను చెప్పసాగాడు మహాదేవుడు. పూర్వము మగధ దేశంలోని కూడిన పట్టణంలో చారుమతి అనే భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే మేల్కొని ఇంటి పనులను చక్కబెట్టుకునేది. భర్తను దైవంగా భావించేది. అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి సేవ చేసుకునేది. అందరితో మితంగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడేది. ఆమె ప్రవర్తనకు మెచ్చి శ్రీ మహాలక్ష్మికి ఆమెపై అనుగ్రహం కలిగింది. ఒకరోజు స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ భక్తికి ప్రసన్నురాలినైనాను. నన్ను శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించు. నీ అభిష్టాలన్నీ నెరవేరుతావి అని అనుగ్రహించింది చారుమతిని. ఆ కలలోనే చారుమతి వరలక్ష్మీదేవికి అనేక నమస్కారాలు చేసి పూజించింది. ఓ జగజ్జనని, నేను జన్మాంతరాలలో చేసిన పుణ్యఫలం కారణంగానే నీ దర్శన భాగ్యం లభించింది. నా జన్మ ధన్యమైంది అంటూ స్తుతించి అసలు ఆనంద బాష్పాలతో ఆ తల్లిని స్మరిస్తూ పూజించింది చారుమతి. క్షణమే మేలుకొని నిద్ర నుండి తన భర్తకు
స్వప్నంలో జరిగినది అంతా చెప్పింది. అత్తమామలకు చెప్పింది, ఇరుగు పొరుగు వారితో చెప్పుకుంది. అందరూ చాలా సంతోషించి అమ్మవారు చెప్పినట్లుగానే వ్రతాన్ని ఆచరిస్తామని ప్రోత్సహించారు ఇరుగు పొరుగు వారంతా. ఎదురు చూస్తుండగానే రానే వచ్చింది శ్రావణ మాసం. సరిగ్గా పౌర్ణమికి ముందు నాటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయడానికి చారుమతి సంకల్పించింది. ఆమెతో పాటు మిగతా ముత్తైదువులంతా తెల్లవారక ముందుకే మేలుకొని గోమయంతో ఇల్లు వాకలి అలుక్కొని స్నానాధికారులు చేసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా ప్రదేశాన్ని కూడా గోమయంతో అలికి మండపాన్ని ఏర్పాటు చేశారు. కలుషాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. షాడోపచారాలతో పూజించారు. అమ్మవారికి మహా నైవేద్యాన్ని నివేదించారు. 9 స్తోత్రాలు దారాన్ని కట్టుకొని భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చెయ్యగానే వింటున్నారా కథ? మొదటి ప్రదక్షిణ చెయ్యగానే స్త్రీల అందరి కాళ్ళకు గల్లు గల్లుమంటూ గజ్జలు ప్రత్యక్షమయ్యావి. రెండో ప్రదక్షిణ చెయ్యగానే చేతులకు దగదగా మెరిసే నవరత్న ఖచిత బంగారు గాజులు గల్లు గల్లుమన్నాయి. మూడో ప్రదక్షిణ చెయ్యగానే ఆభరణాలు ప్రాప్తించాయి. చారుమతి ఇల్లు బంగారు మేడగా మారిపోయింది. ఇంటి ముందు రథాలు, ఏనుగులు, గుర్రాలు, వాహనాలు కొలువుదీరాయి. వ్రతాన్ని ఆచరించిన మిగతా ముత్తైదువులకు చారుమతికి లభించినట్లు అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి. చారుమతితో పాటు ముత్తైదువులంతా బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించారు. ఒకరినొకరు వాయు తాంబూలాలు ఇచ్చుకుంటినమ్మ వాయినం అంటే పుచ్చుకుంటినమ్మ వాయినము అంటూ ఒకరికొకరు వాయినము ఇచ్చి పుచ్చుకున్నారన్నమాట. అలా వ్రతము అయిపోగానే అందరూ బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నివేదించిన పంచభక్ష పరమాణాలతో భోజనం చేశారు. ముత్తైదువులు అందరూ అమ్మవారిని వరప్రసాదితమైన రథాలపై వారి వారి ఇళ్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదంతా చారుమతి భాగ్యమే. చారుమతికి వరలక్ష్మీదేవి స్వప్నంలో దర్శనం ఫలితమే మనకు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆమె కారణంగా ఇంతటి అష్టైశ్వర్యాలు ప్రాప్తించావని అంటూ చారుమతిని ఎంతగానో పొగిడారు. నాటి నుంచి చారుమతితో పాటు మగధ రాజ్యంలోని ముత్తైదువులు అందరూ ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతాన్ని తప్పక ఆచరించేవారు. సంతాన అభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనాలతో సుఖ జీవితాన్ని గడుపుతారు. ఈ విధంగా చారుమతి కథను వివరించిన తర్వాత శివుడు, ఓ దేవి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని అందరూ చేయవచ్చు. వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసే వారికి సర్వ సౌభాగ్యాలు సిద్ధించి సుఖంగా ఉండగలరు. ఈ కథను వినేవారికి, చదివేవారికి వరలక్ష్మి కటాక్షం కలిగి సకల కార్యాలు సిద్ధిస్తాయని పార్వతికి చెప్పాడు మహాదేవుడు. విన్నారండి శ్రీ వరలక్ష్మి వ్రత కథ. చాలా అంటే చాలా బాగుందండి. కథ వింటూ ఉంటే, చెప్తూ ఉంటే అట్లాగే ఉండాలనిపిస్తుంది. మన రాధిక కూడా అమ్మవారి కథ చదువుతుందండి. అదే నేను మీకు చెప్పాను. ఇక్కడ పిల్లలు వింటున్నారు, అల్లరి చేస్తున్నారు కూడా, రెండు జరుగుతున్నాయి. మా బన్నీ కూడా పిల్లలతో సరదాగా ఉన్నాడు. హారతి అయిపోయిందండి, తీసుకున్నాను కూడా. మళ్ళీ చేస్తున్నాడు మా బన్నీ. ఇప్పటి వరకు మనం చేసిన పూజలో ఏవైనా లోపాలు, దోషాలు ఉంటే క్షమించమని అమ్మవారిని ప్రార్థిస్తూ అక్షంతలు, నీళ్ళు తీసుకొని వదిలేయొచ్చండి పూజ అంతా ముగిసిన తర్వాత. ఇప్పుడు మా రాధిక తోరణం కట్టుకుంటుందండి. 9 పోర్వలు దారం తీసుకొని 9 ముళ్ళు వేసి ముడికి పూలు కూడా పెట్టి కట్టుకోవాలి. ఆ విధంగా తోరణాన్ని అలంకరించుకొని కుంకుమ, పసుపు చూస్తుంది. మరొక్క మారు 9 ముళ్ళు వేసానా లేదా అని చూసుకొని మళ్ళీ వాటికి పసుపు అద్ది కుంకుమ పెట్టి
పువ్వులు పెట్టి ఆ పళ్ళెము అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టాలండి. తోరణాలు మనకి వ్రతం ముగిసాక కట్టుకుంటారు. ఇప్పుడు మనం అమ్మవారికి వరలక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామావళితో రాధిక పూజ చేస్తుందండి. తను నెమ్మదిగా చదువుతుంది, నేను మీకు కూడా చదివి వినిపిస్తాను. అష్టోత్తరం 108 నామాలతోనే వరలక్ష్మీదేవిని పూజించాలండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభే నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచియే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవర్యే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యే నమః, ఓం దీపాయ నమః, ఓం వసుధారే నమః, ఓం వసుంధారిణే నమః, ఓం కమలాయ నమః, ఓం కాత్యన్యాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం క్షీరోద్ధర సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధే నమః, ఓం అనుగ్గాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షాయ నమః, ఓం పద్మసుందరే నమః, ఓం పద్మోద్భాయ నమః, ఓం పద్మముఖాయ నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలధరాయ నమః, ఓం దేవాయ నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రదాభిముఖాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదరాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం అహం ధ్వజన్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్తే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్టే నమః, ఓం దారిద్ర్యదానిన్యాశినే నమః, ఓం ప్రీతిపుష్కరిణే నమః, ఓం శాంతియే నమః, ఓం శుక్లమాలంబరాయ నమః, ఓం శ్రియాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం బిల్వనాయ నమః, ఓం వరాహురాయ నమః, ఓం యశస్వినే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకరే నమః, ఓం సిద్ధయే నమః, ఓం సోమాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం ఓం వరలక్ష్యే నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలాయ నమః, ఓం విష్ణుపత్న్యే నమః, ఓం ప్రసన్నాత్మకే నమః, ఓం నారాయణ, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వప్రదాయినే నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళియే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః, ఓం త్రిలాక్న జ్ఞానాయ నమః, ఓం భువనేశ్వరే నమః, ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః. ఇంకండి పూజ కూడా ముగిసింది. హారతి ఇచ్చేస్తున్నారు రాధిక అమ్మవారికి, వరలక్ష్మి దేవత హారతి. మీ అందరు కూడా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా హారతిని కళ్ళకద్దుకోవాలండి. తప్పకుండా వరలక్ష్మీదేవి ఆశీర్వాదం మనకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ,
మంచిగా హారతి తీసుకొని మా రాధిక పూజ వేసుకొని ఆ బంగారు తల్లి కోరికలు నెరవేర్చే ఆ వరలక్ష్మి తల్లి మనసారా మొక్కుతూ ఆ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలనుకుంటున్నామండి. మంచిగా ప్రసాదం మాకందరికీ వడ్డిస్తుందండి. భోజనాలు అందరం భోంచేస్తున్నాం. ఇలా మా రాధికాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం సంతోషంగా ముగిసింది. ప్రసాదాలు అయితే చాలా టేస్టీగా అమృతంలా ఉందండి. ప్రసాదం తీయగా చప్పగా రుచి మాత్రం చాలా బాగుంది. సంతోషం. మీరందరూ తప్పకుండా ఈ వీడియోని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే సారీ, ఎక్కువ మాట్లాడి మీకు బోరు కొట్టించింటే ఏమనుకోవద్దండి. తప్పకుండా అందరూ ఈ వీడియో చూడాలి. అందరూ మా రాధికాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం అందరూ తప్పకుండా షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గట్టిగా లైక్ కొట్టాలి, కామెంట్ పెట్టాలి. హ్యాపీగా ఉండాలి అండి అందరం. థ్యాంక్ యూ వాచింగ్. నేను చక్కగా భోజనాలు చేస్తున్నాం. మా బండికి ఇంకా అప్పటికే మాకు 3:30 అయింది. మంచి ఆకలి ముందున్నారు. పూజ అయిపోయేసరికి నేను చక్కగా పెట్టేసుకొని తినేస్తున్నారు ఎవరంతరికి వాళ్ళు. ఆగేదే లేదు, తగ్గేదే లేదు అంటూ లాగిచ్చేస్తున్నామండి. భోజనాలు అయిపోయిన తర్వాత రాధిక మాకు వాయినాలు కూడా ఇచ్చిందండి. ఆ వీడియో మిస్ అయింది. ఓకే, ఇచ్చుకుంటున్నామ్మా వాయినం, పుచ్చుకుంటున్నామ్మా వాయినం అంటూ తీసేసుకున్నాం, వీడియో తీసేసుకున్నాం, వచ్చేస్తాం. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.